నమస్తే అండి. గుడ్డు తినడం డేంజరా? ఈ మధ్యకాలంలో 4 గుడ్లు తినండి, 6 గుడ్లు తినండి, 10 గుడ్లు తినండి అని విపరీతంగా చెప్తున్నారు. కండలు పెరగాలన్నా, స్పోర్ట్స్ పర్సన్స్ బాగా ఎనర్జెటిక్గా ఉండాలన్నా, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్ తగ్గాలన్నా ఇట్లాంటి వాళ్ళకి 6 గుడ్లు, 10 గుడ్లు ఇట్లా తినమని చెప్తున్నారు. వీళ్ళు ఇలా చెప్పేటప్పుడు ప్రతి మనిషికి ఒక శరీర ధర్మం ఉంటుంది. అది ఎవరికి ఒకేలాగా ఉండదు. మనిషికి వేరువేరుగా ఉంటుంది అనే ఫ్యాక్ట్ని, సత్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? భారతీయ వైద్య విధానాలు ఎంత గొప్పయో తెలుసా? భారతదేశం ఎందుకు గొప్పదంటారో ఇప్పటికైనా గ్రహించండి. మన మహర్షులు ఆయుర్వేదం ద్వారా, శుచివేద ద్వారా ఎలా జీవన విధానం ఉంటే వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, డబ్బు సంపదలతో సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తారో ఎప్పుడో చెప్పారు. ఇది వదిలేసి వేరే వాటి వెనకాల ఎందుకు పరిగెత్తుతారు? ప్రతి మనిషి శరీర ధర్మం వేరుగా ఉంటుంది. ఆధార్ కార్డులో థంబ్ ఇంప్రెషన్ను ప్రతి మనిషికి ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఈ ఒక్క చిన్న లాజిక్ మీరు ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి కదా. ఏ ఆహారాన్నైనా రెగ్యులర్గా తీసుకోవడము కరెక్ట్ కాదు. అలాగే ఇలా ఎల్లో తీసేసి వైట్ ఒక్కటి తినడం కరెక్ట్ కాదు. అన్ని ఆహార పదార్థాలు రోజు ఈరోజు ఒకటి తీసుకుంటే రేపు ఒకటి ఇట్లా మార్చుకుని తినాలి. తినేటప్పుడు నమిలి తినాలి, ప్రశాంతంగా తినాలి. కిడ్నీస్, హార్టు, ఓవర్ వెయిట్ తగ్గుతారని ప్రచారం చేసేవాళ్ళు ఈరోజు మంచి రిజల్ట్ చూపించవచ్చు, కానీ రాబోయే కాలంలో చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతారు అనే విషయాన్ని కూడా చెప్పండి. ప్రతి మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో యూనివర్సల్ లైఫ్ స్టైల్ చేపట్టిన బృహత్ కార్యక్రమం పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ 15/12/2025 నుండి స్టార్ట్ అవుతున్నాయి. క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునేవారు 7702588806 నెంబర్ని సంప్రదించండి. ఎనీ హెల్త్ ప్రాబ్లం, ఆహారమే ఔషధం, అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీ అవైలబుల్. థ్యాంక్ యూ అండి.